నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల పేరిట ఏ విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయం ప్రతిబింబించాల్సినటువంటి ఆ కార్యక్రమంలో ఈరోజు ఒక ఐటమ్ సాంగ్లతోటి కంప్లీట్గా ఆంధ్ర కబంధ హస్తాల్లో ఉన్నట్టుగా కొంత విమర్శ అయితే బలంగా వినిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను పరిశీలించాల్సి పోయి ఈరోజు ఒక ఆంధ్ర కార్యక్రమంలాగా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ యొక్క సంస్కృతిని కించపరిచినట్టుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతిల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ గారు మనతో పాటు వారిని అడిగి ఈ అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొన్ననే గద్దర్ అవార్డుల పేరిట చాలా ఘనంగా నిర్వహించింది కార్యక్రమం. సో రెండోసారి నిర్వహించింది. సో దానిలో ప్రతిష్టాత్మకంగా చాలామంది కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరు కూడా కొంత కామెంట్ చేయడం జరిగింది నిన్న ఒక మీటింగ్లో. సో అసలు కామెంట్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి అసలు? యాక్చువల్గా నాకు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆ ప్రోగ్రామ్ గద్దర్ అవార్డ్స్ చూసిన తర్వాత నాకు అది తెలంగాణ అవార్డ్స్ లెక్క అనిపించలే. నాకు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అవార్డ్స్ లెక్క, ఆ ఫంక్షన్ లెక్క కనబడ్డది. ఒక్క గద్దర్ అన్న పేరు తప్ప అక్కడ ఏది కూడా తెలంగాణ లేదు. ఎక్కడ కూడా తెలంగాణ సంస్కృతి కానీ, తెలంగాణ సాంప్రదాయాలు కానీ, తెలంగాణ యాస కానీ, తెలంగాణ భాష కానీ, ఎక్కడ తెలంగాణ అనేది ఎక్కడ కనబడలే. మొత్తం వేదిక మీద ఏది చూసినా, ముఖ్యమంత్రి ఉపన్యాసం చూసినా, తర్వాత ఆ వేదిక మీద వచ్చినటువంటి జనాలను చూసినా, ఎవరు చూసినా కానీ అది ఏదో ఆంధ్రప్రదేశ్ ఫంక్షన్ ఒక చంద్రబాబు నాయుడుని తీసేసి రేవంత్ రెడ్డిని పెట్టినట్టు అనిపించింది అంతే తప్ప అది ఎక్కడ అదొక కమర్షియల్, ఒక స్టేజ్ షో లెక్క, ఒక సినిమా ప్రమోషన్ లెక్క, ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఒక మీటింగ్ లెక్కనే కనబడ్డది. కానీ ఎక్కడ ఏం కనబడ్డ అసలు నాకు అసలు అది చూసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిందా లేదా అనే లెక్కల చాలా చాలా క్లియర్ గా కనబడ్డది కదా. తర్వాత అక్కడ కూడా నువ్వు అంటే రాష్ట్రం విడిపోయిందే, ఇప్పుడు అందులో ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఎవరు కూడా తెలంగాణను సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ దిల్ రాజేష్ ఉంటాడు కూడా. సో ఎవరు కూడా అందరు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళే. నేను ఆ కార్యక్రమంలో ఒక వాయిస్ విన్నాను. ఏది ఆర్ నారాయణమూర్తి గారు చాలా స్పష్టంగా ఆయన కాంతారావు సంబంధించినటువంటి ఒక మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిండు, ఆయన ఒక్కడే చెప్పిండు తెలంగాణ గురించి, తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయం చెప్తూ తెలంగాణ సినిమా రంగం సంబంధించి కాంతారావు గారు ఎన్టీఆర్ నాగేశ్వరరావు తర్వాత అంత గొప్ప నటుడు కాంతారావు అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి చెప్పడం జరిగింది. ఆయన ఒక్కరి తప్ప ఇటు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, అక్కడికి వచ్చినట్టు ఎవ్వరు కూడా కనీసం తెలంగాణ గురించి ప్రస్తావించలేదు. నాకున్నటువంటి ఒక అభిప్రాయం, మీరేమంటారు దాని గురించి? నేను అంటున్నా ఇంకా కొద్దిగా నేను ముందు పోయి, అంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆర్ నారాయణమూర్తి గారు చెప్పలేకపోయినావు కానీ వాళ్ళిద్దరికన్నా అద్భుతమైన నటుడు కాంతారావు. పౌరాణికం చేస్తే అసలు ఏంటిది, అసలు ఆ తెలంగాణ పల్లెలలో అట్లా పౌరాణికం చేసిన వాళ్ళు చాలా మంది ఉండే. అవును, అంటే వాళ్ళతోటి సమానంగా కాదు, వాళ్ళే దరిదాపులో కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళు బాగుండే. ఈవెన్ మా నాన్న కూడా పౌరాణికం చేసేది కదా, పద్యాలు, జెండాపై కపిరాజు, ఇవన్నీ పద్యాలు గిన వాడేది, పోతన వేషాలు వేసి ఇవన్నీ చేసేది కదా. చెప్తుండే అప్పుడు అంటే వీళ్ళు ఎంత వివక్ష చేసేది. ఎక్కడైనా కాంపిటీషన్స్ కు పోతే కూడా జడ్జిలంతా అక్కడ ఉండే కాబట్టి వాళ్ళకే ప్రైజులు కూడా వాళ్ళకే ఇస్తుండే. ఒకసారి యాదగిరి గుట్టలో ఇక్కడ మీటింగ్ అయితే అక్కడ నుంచి మొత్తం వస్తే ఇది లేని పరిస్థితిలో జనం తిరగబడతారని చెప్పి స్పెషల్ ప్రైజ్ అని ఇచ్చిరట వీళ్ళ ట్రూప్ కు, హార్మోనియంలు పెట్టుకొని పోతే. అంటే అప్పటి నుంచి ఆ వివక్ష జరుగుతూనే ఉన్నది. అట్లా ఇప్పుడు కాంతారావుది కూడా అద్భుతం, ఏం ప్రజెంటేషన్ అయినది. ఇప్పుడు అతన్ని వీళ్ళకన్నా ఎక్కువ నటన ఉండే, కానీ ఎక్కడ గుర్తించారు. అందుకే కదా ఇప్పుడు పైడి జయరాజస్ ఉంటాడు కూడా, అతను కూడా ఇక్కడ వీళ్ళతో నెగిలలేకనే పోయి బాంబేకి పోయి 11 డిఫరెంట్ లాంగ్వేజ్ లలో 300 పైన డిఫరెంట్ సినిమాలు, మూకీ మూవీస్ కాడికెళ్ళి మొదలు పెడితే ఏంటంటే ఓన్లీ యాక్షన్ హీరో, ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరన్నారంటే పైడి జయరాజ్. అక్కడ దాకా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి ఎప్పుడో వీళ్ళకి వచ్చింది, కానీ 20 సంవత్సరాల కన్నా ముందు వచ్చింది. ఈ ముఖ్యమంత్రికి కనీసం నోరు రాలే, ఆయన పేరు చెప్పేందుకు, ఉచ్చరించేందుకు నోరు రాలే ఆయనకు. ఇంత దుర్మార్గుడు అంటే రేవంత్ రెడ్డి, ఎంత దుర్మార్గుడు అంటే చార్మినార్ ను
చార్మినార్ కు 4 పిల్లర్లు ఎట్లా ఉంటాయో, చార్మినార్ ఎట్లా ఉన్నాయో అట్లా నలుగురు, ఎన్టీ రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, రాఘవేందర్ రావు, ఈ నలుగురు కలిస్తేనే చెన్నైకి వెళ్ళి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చిందని ఎంత పచ్చి అబద్ధం అంటే, ఎంత 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 ఘోరమైన బ్రోకర్ మాటలు అంట అవన్నీ. అంటే తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టేటువంటి పని నిన్న ఆయన చేసిన, అవమానం చేసేటువంటి పని, అది పట్టుకొచ్చింది చెన్నారెడ్డి. ఓకే, దాంట్లో మెయిన్ పాత్ర వహించింది పైడి జయరాజ్. పైడి జయరాజ్ గారి దగ్గరికి వీళ్ళు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు డేట్ల గురించి పోతే, మీరు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేదానికి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను డేట్లు ఇస్తాను అనే స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి తన. ఇంకొకటి, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చేటప్పుడు, ఆ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు బేరాలు చేసుకున్నారు, మాకేమిస్తారు, మాకిడికి వచ్చినందుకు మాకేమిస్తారు. వీళ్ళు సొంతంగా ఈయన మినార్లు అయ్యేది ఉంటే, చార్మినార్ లెక్క మినార్ అయ్యేది ఉంటే వీళ్ళ సొంత ఆస్తులు ఏమన్నా ఇచ్చి పట్టుకొచ్చిండ్రా? ఎన్టీ రామారావుకు ఆడ నాచారంలో భూమి ఇచ్చిండు, గోల్కొండ చౌరస్తా దగ్గర భూమి ఇచ్చిండు, ఎన్టీఆర్ స్టూడియోస్ పెట్టుకుంటందుకు, ఏది ప్రభుత్వం ఇచ్చిందే, అది చెన్నారెడ్డి హయాంలోనే జరిగింది ఇవన్నీ. తర్వాత అన్నపూర్ల స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, ఇవన్నీ వీళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ ఇవన్నీ పెట్టుకుని ఎట్లా గవర్నమెంట్ అంటే తెలంగాణ భూములు మేము ఇస్తామని ఇస్తే తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు. దాంట్లోనే నిన్న ఒక మాట మాట్లాడుకుంటా ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన అన్నాడు, ఆయనకి ఇయ్యాల సోయికి వచ్చింది. మొట్టమొదటిసారి మనం ఎన్నిసార్లు మొత్తుకుంటుంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పేరు బయట తీసేందుకని వచ్చింది. కానీ అదే ప్రభాకర్ రెడ్డి మరి ఉల్టా భూమి ఇచ్చినోడు కదా. అంటే నువ్వు అవల్ టాప్ స్థానంలో ఎవరు ఉండాలి? ఒక పిల్లర్ ప్రభాకర్ రెడ్డి అనేది కాదు, నీ నోటికెళ్ళి ఆ మాట మాత్రం రాలే. అంటే ఈయన ఎంత బానిసత్వం చేస్తున్నాడు ఆంధ్ర సినిమా ఊళ్ళకి అనేది చాలా క్లియర్ గా అట్లా కనబడుతుంది కదా. పైడి జయరాజ్ పేరు తీయవు నువ్వు, ప్రభాకర్ రెడ్డి ఉట్టి చూచాయగా తీసినట్టే తీసినావు. మరి ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఎట్లా గారు? వీళ్ళు ఉల్టా ఇక్కడికి వచ్చిన తర్వాత భూములు తీసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ కమర్షియల్ గా చేసిన వాళ్ళు. ఇక్కడ సినిమా గురించి ఇక్కడ జనాలను ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేసి చేయలే కదా వీళ్ళంతా. ఇక్కడ వాళ్ళు ఎంత మంది అప్పుడు ఉన్నటువంటి తారాలు మొత్తం చుక్కలలో కలిసిపోయారు, కానీ పేరు లేకుండా చేసిన వీళ్ళంతా. ఈ దుర్మార్గులు చేసినటువంటి దాన్ని ఈయనే ఎండార్స్ చేసిన అనేది చాలా ఘోరం. ఏ తెలంగాణలో పైకి రానిచ్చారంటే ఇప్పటికీ కూడా రానిస్తలేరు కదా. ఇప్పటికి నువ్వు కూడా బై డిజైన్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్నటువంటి నువ్వు చెప్పినావు కొన్ని సినిమాలు. ఇప్పుడు నిన్న మాట్లాడుకుంటా పుష్ప సినిమా గురించి చెప్పిండు. పుష్ప సినిమాల ఇక్కడ వాళ్ళు వాడిన పాటలన్నా కనీసం గవర్నే కూడా నువ్వు ఆనర్ చేసినావా? చేయలే కదా, ఎక్కడ చేయలేదు కదా. ఆయన రామ్ చరణ్ సినిమా రంగస్థలం సినిమాలో ఉన్నటువంటి ఆ పాట, అవి కూడా టాప్ హిట్ అయిన పాటలు కదా. ఆ గొల్లుల పిల్ల పాట పాడింది ఆ పిల్ల మౌనికనేమో, తన పాట అయినా ఒక్కరినన్నా నువ్వు అసలు స్టేజ్ మీద పిలిచి ఏమన్నా ఆనర్ చేసే ఎక్కడన్నా కనీసం చేసినావా? అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము? అసలు ఆ గద్దర్ పేరేంది? ఆ గద్దర్ అవార్డులు ఏంది? నేను గద్దర్ అవార్డులు ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా సంతోషపడి ఆ వేదిక మీద నేను కూడా ఉన్నా. ఉండి నేను పోయి నేను కూడా చేతుల కలిపి కౌగలించుకున్నా, అరే చాలా మంచి పని చేసినావు భయ్ నువ్వు అని. కానీ ఇప్పుడు ఇవాళ అనిపిస్తుంది అసలు గద్దర్ అవార్డ్స్ తీసి పెడసాలి దాని పేరు. నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నా, నేను తెలంగాణ సమాజం కూడా దీనికి ఒప్పుకుంటుంది అనిపిస్తుంది నాకు. ఈ గద్దర్ పేరు పెట్టి ఈ అశ్లీల పాటలు ఏంటిది? అంటావా మామ ఏం పాటలయ్యాడు? వాడు సంగీత దర్శకుడు ఎవరు, డిఎస్పీ దేశ్రీ ప్రసాద్ అంట. అసలు ఆయన పెంట వేసిపోయింది మొత్తం. ఒక్కడు కాదు, ఆయన పెంట రేవంతే ఫస్ట్ పెంట చేసిండు కదా. అవార్డ్స్ మీటింగ్ ఒక పెంట. అవును, నువ్వు ఈ ప్రాంత అస్తిత్వాన్ని బొందబెట్టే రకంగా నువ్వు చేసిన తర్వాత నువ్వు అసలు అద్భుతమైన తెలంగాణ ఈ మట్టిలో ఎంత అద్భుతమైనటువంటి పాటలు సాహిత్యము ఎక్కడైనా కనబడ్డది. అసలు అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గింత ఒక్క దగ్గర కూడా ఒక్క గాయకుడు అన్న కనీసం. అంటే ఇప్పుడు నేను ఈ సందర్భంలో అసలు సమైక్య రాష్ట్రంలో 2013లో నాకు గుర్తుకుండి ఒకటి తెలంగాణ అస్తిత్వాన్ని ఉట్టిపడేటువంటి ఒక పాట స్టేజ్ మీద సమైక్య రాష్ట్రంలో ప్రతిదీ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కల్చరల్ ఫార్మ్స్ ను తీసుకొచ్చి స్టేజ్ మీద, ఐ థింక్ అంటర్బుల్ నాగరాజ్ అనుకుంటే నా వీడియో కూడా ఉందని నేను పంపిస్తాను మీకు. అద్భుతమైన ప్రజెంటేషన్ సమైక్యాంధ్రలో చేసినాం, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం ఒక అవకాశం లేదు. అదే టీము నువ్వు గవర్నమెంట్ కి వచ్చేటందుకు వాళ్ళు నీ రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కళారూపాలను ఇవన్నీ తీసుకొని పోయి పట్టి విక్రమార్క ఇంట్లో కూర్చోబెట్టుకొని, అంతకు ముందు నుంచి కూడా గదరన్న తీసుకొని పోయి కూర్చోబెట్టి ఇవన్నీ చేసి ఈ కళారూపాలన్నింటినీ తీసుకొచ్చి నీ యాత్ర జరుగుతుంటే తీసుకుపోయి వాళ్ళు నీ గురించి పనిచేసి ఇక్కడ సాహిత్యం పనిచేస్తుంది, డోలు పనిచేస్తుంది, డప్పును కూడా అవమానం చేసుకుంటా మాట్లాడేది నిన్న అక్కడ. ఇక వాళ్ళు వస్తారు చూడు అని చెప్పని ఏదో పదం వాడి చెప్పిండాడు యాంకర్. ఇక్కడోడు కాదు, ఆ యాంకర్లు ఇక్కడోళ్ళు కాదు. ఒక ఆమె కేరళ అట, ఒక ఆయన ఆంధ్ర అనట. వాళ్లకు లక్షల రూపాయలట, 6.5 లక్షల రూపాయలట పైసలు, వాళ్ళకి ఇచ్చేటి కూడా పైసలు. సో అవన్నీ కనీసం ఒక్క పాటనన్నా నువ్వు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి, అసలు నిన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి 3 రంగుల జెండా పాట వాడినా
నల్గొండ గద్దర్ అనేడి ఏడి ఎక్కడ పోయింది గదరేడి కనీసం ఆ వేదిక మీద ఒక పాట పాడే అవకాశం ఇయ్యరా నీకు మీరు ఒక్క తెలంగాణ మా గంగా కన్నా గంగా ఇట్లా వరద వారినట్టు వారుతుంటే తెలంగాణ పాటలు వీళ్ళకి ఇక్కడ కాదు మధుప్రియ కావచ్చు గర్జన కావచ్చు ఎంతమంది తెలంగాణ గిద్దరామనర్స్ కావచ్చు మిట్టపల్లి పాటలు ఇలా ఊపుతున్నారు కదా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము మిట్టపల్లి కావచ్చు ఎంత మంది లేరు మా మాటల తిరుపతి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి కదా. అసలు తెలంగాణ అంటేనే జానపదం. ఆ జానపదంతో పాటు ఇలా కాసర్ల శ్యామ్ సినిమాలో కూడా వీళ్ళు ఆ పాటలు దానికి సంబంధించిన పాటలు కూడా అద్భుతంగా రాస్తున్నారు పాడుతున్నారు కదా. వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వవు? ఎటువంటి వాళ్ళకు నువ్వు స్టేజ్ మీద పాడిన అసలు ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఉన్నది అక్కడ మొత్తము నీ సినిమా ఇవన్నీ ఒక ఎన్ శంకర్ ఎన్ శంకర్ ఎక్కడ పోయిండు? సౌత్ ఇండియా డైరెక్టర్స్ సంఘము ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంఘానికి ఆయన ప్రెసిడెంట్ ఉండేనట్టు తన ఎంత అద్భుతమైన సినిమాలు ఇక్కడ ఇచ్చిండు. అసలు గద్దర్ ఇప్పుడు నువ్వు గద్దర్ పేరు చెప్పినావు కదా, గద్దర్ పేరు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది గానమా గద్దర్ ను ఒక రకంగా అసలు రివైవ్ చేసినటువంటి పాట తన సినిమాలో పెట్టించి దాని కోరియోగ్రఫీ కూడా నాగరాజ చేసిండు. ఆ పాట కనీసం ఒకసారి ప్లే అన్న చేసి ఎన్ శంకర్ కనిపించాడు ఆ స్టేజ్ మీద. ఇంకోటి నువ్వు నరసింహరావు పేరు తీసుకున్నావు, బి నరసింహరావు గారి పేరు తీసుకున్నావు, పెద్ద మనిషి, ఆయన భూములు కూడా ఇచ్చిండ్రు వాళ్ళ కుటుంబము. తర్వాత మొట్టమొదలు గదరన్నను అట్లీస్ట్ ఆ స్థాయిలో అప్పటికే కొంచెం ఈ సినీ రంగంలో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే. మా భూమి సినిమాల బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నై జాము సర్కారోడా అది కూడా చెప్పుకుంటే నిన్న చెప్పిండు బండి యాదగిరి రాసిండని చెప్పి పాట చెప్పిండు. మరి నరసింహరావు గారు కింద ఉన్నారు కదా, కనీసం నీకు కొంతగానో ఇంగిత జ్ఞానం కొంత మర్యాద నీకు సంస్కారం అనుకుండేది ఉంటే ఆ పెద్ద మనిషిని స్టేజ్ మీద పిలిచి ఒక అవార్డు అన్న ఆయన చేతి మీద కన్నా ఇప్పియొచ్చు కదా. అట్లీస్ట్ మా బోటల్లో అందరూ అనుకుంటారు అరే మా నరసింహరావు పెద్ద మనిషిని అన్న పిలిచిండు స్టేజ్ మీద కానీ ఒక్క గద్దర్ కుటుంబం వాళ్ళు ఒక్కరినన్నా కనీసం వేదిక మీదకి పిలిచినావు. కనీసం జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు గద్దర్ అన్న వైఫ్ ఉన్నది కదా అక్కడ, విమలక్క గారు అన్నారు కదా, కనీసం తననన్న స్టేజ్ మీద పిలిచినావు కదా. నీ సాంస్కృతిక సమాఖ్య పెట్టినావు, మా వేలన్నెలు చేసినావు, ఓకే. 550 మంది ఇలా ఆయన 11 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అది అఫీషియల్ గా వేరే ఒక ప్రైవేట్ వ్యక్తికి చేసిండు కదా, ప్రైవేట్ వ్యక్తికి చేసిండు. ఇప్పుడు వెన్నెలను 550 మందికి ఇన్ఛార్జ్ గా పెట్టి నువ్వు సాంస్కృతిక సారథికి చైర్మన్ పెట్టించినావు. అసలు గదరన్న పేరు తన కూతురు సాంస్కృతిక సారథికి అధ్యక్షుడు కనీసం వేదిక మీదకి పిలిచిండు తనను పిలవలేదు కదా. ఇంకొకటి ఈ సారథిలో దాదాపు 550 మందిలో ఇప్పుడు కొంతమంది వాళ్ళు రిజైన్ చేసిర్రు, కొంతమంది వదిలేసిండ్రు, దాదాపు 30-35 మంది వరకు చనిపోయినట. టోటల్ 490 మంది ఉంటే వాళ్ళకు నెలకు జీతం వచ్చేది 31,820 రూపాయల జీతం వస్తుందట వాళ్ళకు. ఇవన్నీ కలిపితే 1,50,00,000 రూపాయలు వీళ్ళకు జీతం అవుతున్నది. ఏంది నెలకు చెప్తున్నా నేను ఇది. వాళ్ళకు ఇంకొకటి ఏంటంటే ఏమన్నా ప్రోగ్రాంలు ఉంటాయి అంటే అఫీషియల్ గా గవర్నమెంటే ఇచ్చిన ప్రోగ్రాంలు కాకుండా వాళ్ళు లోకల్ కలెక్టరేట్ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రోగ్రాంలకు ఏది చేసినా కానీ వాళ్ళే కిరాయి పైసలు పెట్టుకొని పోవాలి వాళ్ళు ఎక్కడ పోయినా కానీ, అంటే జీతంలోకి వెళ్ళి వాళ్ళకి కట్ అవుతుంది. ఇవాళ నువ్వు 11 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు చేస్తున్నావు కదా, వీళ్ళ జీతాలు ఖాళీ నువ్వు 1.5 ఇస్తున్నావు నువ్వు అంతనే నెలకి ఇచ్చేటి. ఇంకొక అంటే వీళ్ళందరూ ఇంత అంటే దాదాపు 500 మంది కళాకారులు తెలంగాణ గురించి అన్ని వదిలేసి కొట్లాడి నీ 2 కళ్ళ సిద్ధాంతము, నీ 2 చెప్పులు మోసే సిద్ధాంతం చంద్రబాబు దగ్గర రేవంత్ రెడ్డి చేసిన కాలంలో వీళ్ళందరూ బయటికి వచ్చి వాళ్ళ ఇండ్లను వదిలేసి రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు కష్టపడి గలమెత్తి లాఠీ దెబ్బలు తిని కళాకారులు అమరుల తర్వాత తెలంగాణలో క్రెడిట్ పోవాల్సింది కళాకారులకు. లాఠీ దెబ్బలు తిని బుల్లెట్ గాయాలు రబ్బర్ బుల్లెట్ గాయాలు తిని ఎన్నో అవమానాలు పడి పోలీస్ స్టేషన్ల నుండి జైళ్లకు పోయి వచ్చినటువంటి వాళ్ళ జీతం నెలకు 1,50,00,000 అయితే 11 కోట్లు నువ్వు అఫీషియల్కి ఇప్పుడే పెట్టి చేసినావు కదా. అంటే వీళ్ళ జీతాలు ఇంతమంది నువ్వు మొత్తం ఒక్కసారి ఒక్క గద్దరన్న అవార్డ్స్ గద్దరన్న పేరు మీద వీళ్ళకి 500 మందికి రావాల్సిన జీతాల పైసలు నువ్వు స్పెండ్ చేసినావు కదా. ఇంకొక 500 మందికి నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే నీ మూల్యం పోయింది. నీకు తెలంగాణ సోయలేదు. ఇలా నేను వాళ్ళందరి బాధలు మామూలు బాధలు కావు. ఒక్కొక్కరి ఆ కళాకారుల వాళ్ళందరి మేము చూసినాం కదా, మనం చూసినాం కళ్ళతోటి మన ఉద్యమంలో చూసినాం కదా. ఒక్కొక్కరు ఎట్లెట్లా పోయేది. చిన్న పిల్ల ఉండే మధుప్రియ అట్లా ఏళ్ళు పట్టుకొని వచ్చేది, మధుప్రియ వచ్చేది. ఇంకా మధుప్రియ అని పాట పాడియలేవా నువ్వు? ఎరా మా బోటలో కనిపించదా నాగరాజు? అరే గద్దర్ కనీసం గద్దర్ ఏమైనా ఛాయ్ పోసిన ముఖం నాకు తెలియదు రేవంత్ రెడ్డి. పాపం మా రెడ్డి అని అనుకోని పాపం ఈయన కూడా బాగానే పోయిండు. సరే ఏదో కేసీఆర్ మీద కోపము అటో ఇటో
ఇటువంటి వాళ్ళని ఎక్కడన్నా కనీసం నువ్వు ఇప్పుడు అన్నున్నోళ్ళు ఉన్నారు కదా, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అని చెప్పని ఆ సాంస్కృతిక నీ దాంట్లో పెట్టి ఒక కమిటీలో పెట్టి కూర్చున్నావు కదా, వాళ్ళని దిష్టి బొమ్మ లెక్క పెట్టి టోకన్ గా పెట్టి కూర్చున్నావు. వాళ్ళనే ఎవరైనా ఒకరిని కనీసం ఆనర్ చేసే ఉన్నదా? మంత్రే లేడు, నీ మంత్రే లేడు, ఆడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు. అసలు ఇది ఏంది? ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేసినట్టుగా ఆ అల్లు అరవింద్ స్టూడియోను ప్రమోట్ చేసినట్టుగా ఇది ఎక్కడి కథ? ఇది ఏంది? ఎక్కడ తెలంగాణ ఉన్నది దాంట్లో? అసలు ఈ అవార్డ్సే నేను కూడా నిన్న ఓ మీటింగ్ లో చెప్పిన, ఆ కుటుంబం వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పాలి. అసలు ఈ అవార్డ్సే తీసి పక్క కొడాలి. ఓ దిక్కు మొత్తం విధ్వంసం చేస్తున్నాడు తెలంగాణలో, గద్దరన్న పేరు చెప్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు కింద. గద్దరన్న ఆత్మ కనుక ఉండేది ఉంటే ఆత్మ క్షోభిస్తుంది, గద్దరన్న ఆత్మ ఏడుస్తుంది. ఆయన ఇవాళ ఎక్కడ పోయినా ఏ పల్లెకు పోయినా ఎవరు పోయినా పేదోళ్ళని ముద్దు పెట్టుకున్నట్టు, పేదోళ్ళని దగ్గర తీసుకుంటాడు. అరే చెత్తకుండి చీపురు గట్ట మీద కూడా పాటలు రాసినటువంటి మానవుడు ఆయనే. అంటే అంత కనెక్ట్ అయ్యాడు. ఇలా వెలుగుమట్ల ఇన్సిడెంట్ చూసాను కానీ, కుమ్మరి ఇన్సిడెంట్ చూసాను కానీ, ఆ పసిపాప మీద పాట రాసి పాడేటోడు కావచ్చు, ఆయన ఇళ్ళ ముంగట ధర్నాలు చేసేటోడు కావచ్చు. మాకు గర్జన కనిపించలేదా? ఇప్పుడు అదే సినిమాలో గోరటెంకన కూడా ఉన్నాడు, అద్భుతమైన గోరటెంకన, జయరాజు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కరిని కూడా అంటే గద్దరన్న అసలు విమలక్క వేరే దాంట్లో నువ్వు అక్కడిక్కడ చేసినావు. అసలు నీ సినిమా అవార్డ్స్ అంటే ఎందుకు? దీనికి ఒక ఫెడరేషన్ కావాలి. తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను, తెలంగాణ రైటర్లను వాళ్ళని కూడా తీసుకురావాల్సింది. దేంట్లో తక్కువ పోయిన చెప్పు? పాడేదాంట్లో తక్కువ పోయిరా మనోళ్ళు, రాసేదాంట్లో తక్కువ పోయినరా? చంద్రబోస్ కావచ్చు, నువ్వు ఏ దాంట్లోనే తీసుకో. ఒక బలగం సినిమా చాలు. నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పిన చెత్త సినిమాలలో కూడా మనోళ్ళు ఇక్కడ అయితే వాడిరు కదా. రీసెంట్ గా వచ్చిన రాజు రాంబాయ్ కావచ్చు, ఆ సినిమా కూడా కావచ్చు. అన్ని సినిమాలల్లో ఇక్కడ వాళ్ళు అయితే అవల్ స్థానంలో ఉన్నారు కదా. దీనికి అసలు ఒక 1000 కోట్లు ఇచ్చి మనోళ్ళందరికీ ఒక కమిటీ వేసి, ఎన్ శంకర్ అన్నో లేకపోతే నరసింహరావు అన్నో ఇటువంటి వాళ్ళని కొంతమంది అందరినీ, ఈవెన్ మా మిట్టపల్లి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ, గద్దర్ నరసింహ నువ్వు ఇటువంటి వాళ్ళందరినీ, మా గద్దర్ అంటే మా నల్గొండ నరసన్నను, ఆయనను కావచ్చు, ఇటువంటి వాళ్ళను వీళ్ళందరూ, ఈవెన్ ఇవాళ మన ఏపూరి నడగా గద్దర్ తర్వాత రిప్లికాగా ఊర్లలో అట్లా అంత ఆవేశంగా పాడగలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడ పోయింది? గిద్దరాం నడుచు కొన్ని గంటలు కూసబెడతాడు, ఇట్లా జనాన్ని గద్దలు కూసబెడతారు కదా. అసంటోళ్ళకి అసలు నువ్వు విలువ లేకుండా చేసి పడేస్తున్నావు నువ్వు ఇక్కడ. వాళ్ళు కూడా ఇలా వాళ్ళు పెట్టినా కూడా దరువు ఎల్లన్న, దరువు అంజన్న, అదే వీళ్ళందరూ వీరులారా వందనం సినిమా గురించి కావచ్చు అంతే చెప్పింది అదే కదా. వాళ్ళ దాంట్లోనే ఉన్నారు కదా వీళ్ళందరూ ఎక్కడ కనబడతలేరే? వీళ్ళని అసలు వీళ్ళ పాత్రనే లేనట్టుగా తెలంగాణలో. అంటే తెలంగాణ రాష్ట్రోడు లేడు, తెలంగాణ వాటోడు లేడు. అవును. సో ఇక్కడ కొన్ని అవార్డులు కూడా ఇచ్చారన్న. సో ఒకటి ఫిల్మ్ అవార్డ్స్ కాకుండా నా దగ్గర సెలక్షన్ కమిటీ సంబంధించినటువంటి జీవో ఉంది, జీవో కాపీ ఉంది. దీనిలో ఒక విషయం గురించి మనం మాట్లాడదాము. జ్యూరీ కమిటీ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎవరైతే బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి కమిటీ సంబంధించింది. అదేవిధంగా ఇంకోటి జ్యూరీ కమిటీ ఫర్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో అదేవిధంగా ఇంకోటి జ్యూరీ కమిటీ ఫర్ బెస్ట్ బుక్ అండ్ బెస్ట్ క్రిటిక్ అవార్డ్స్ అని చెప్పేసి ఉంది. ఇవి ఇట్లా జ్యూరీ కమిటీ ఫర్ స్పెషల్ అవార్డ్స్ అని చెప్పేసి ఉంది. కానీ ఇందులో ఎక్కడ కూడా తెలంగాణ సంబంధించినటువంటి స్పెసిఫిక్ గా ఒక తెలంగాణ అంటే ఎక్కడ కూడా లేదు. ఫిల్మ్స్ సంబంధించింది అన్నీ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ కానీ బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా తెలంగాణ సంబంధించినటువంటి ఫోకా లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి కళాకారుల లేకపోతే తెలంగాణ సంబంధించిన కళారూపాల ప్రత్యేక అవార్డ్స్ లేకపోతే అట్లాంటి ఏం కూడా లేవు. దీని గురించి మీరేమంటారు? అసలు తెలంగాణ ఫ్లేవరే లేదు కదా. అవును, అది మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టిండి. నేను మొత్తం రేవంత్ రెడ్డి ఆంధ్ర సినిమా వాళ్ళ దగ్గర దాసోహం అయినరు, వాళ్ళ పాద పూజ చేస్తున్నాడు ఆయన. ఒక్కడన్నా ఈ తెలంగాణ గురించి మాట్లాడితే మళ్ళీ కోపం వస్తుంది అనిపించిందో ఏందో తెలియదు. కానీ ఇంతమందికి ప్రభాకర్ రెడ్డి గారికి ఇప్పుడు పద్మభూషణ్లు, పద్మశ్రీలు ఇవన్నీ నాగేశ్వరరావుకి వచ్చినాయి. ప్రభాకర్ రెడ్డి 470 పైన సినిమాలు నటించిండు. పండంటి కాపురం గొప్ప సినిమా రైటర్, గొప్ప రైటర్ ఆయనే. తర్వాత అద్భుతమైనటువంటి మానవత్వము, మానవతావాదం ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. ఆయనకు నీకు ఒక అవార్డు గురించి నీకు పెట్టేటువంటి ఆలోచన కూడా రాలే కదా. వాళ్ళ గురించి అసలు వాళ్ళ గురించే లేనప్పుడు ఇవన్నీ తెలంగాణ ఫ్లేవర్ ఎక్కడి నుంచి ఆయన ఎక్కడి నుంచి చూపిస్తాడు? ఎక్కడి నుంచి? వాళ్ళందరి అవార్డులకు ఇచ్చింది ఒక్కొక్కరికి 10 లక్షలట. నీ ప్రభుత్వం దగ్గర లేవు, నీ అడక తింటట్టున్నా, బయటికి పోతే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను అనుకుంటా. నువ్వు గిచ్చేసే ఎక్కడిది? చూపించేదేమో గద్దరన్న ముఖం. అసలు గద్దరన్న ఆలోచనలు, గద్దరన్న ఆశయాలు, గద్దరన్న సాహిత్యానికి సంబంధించినటువంటిది కావచ్చు, గద్దరన్న జీవితం తోటి నువ్వు ఏం నేర్చుకున్నావు, సమాజం ఏం నేర్చుకోవాలి? నీ చెత్త పాటలు, చిల్లర పాటలు తప్ప, చిల్లర సాహిత్యాలు తప్ప. ఇందులో స్పెషల్ అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చిరన్న. దానిలో ఒకసారి లిస్ట్ మీకు చదువుతా. దానిలో తెలంగాణ వాళ్ళు ఎవరు, ఆంధ్ర వాళ్ళు చెప్పండి. ఒకటి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఆంధ్ర. ఇక మీరు చెప్పండి, ఆంధ్ర తెలంగాణ మీరు చెప్పండి.
సో పైడి జయరాజ్ సంబంధించిన ఫిల్మ్ అవార్డు ఇచ్చారు తెలంగాణ. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. టిఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు సంబంధించిన ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. ఇలా ప్రభాకర్ రెడ్డి పేరు పెట్టలేదు. మిగతా వాళ్ళు ఎవరు దాదాపు కాంతారావు, పైడి జయరాజ్ తప్ప నా తెలిసి మిగతా వాళ్ళంతా ఆంధ్రలో అనుకుంటున్నాను. బిఎన్ రెడ్డి ఉన్నాడు. బిఎన్ రెడ్డి ఒకటి ఉండొచ్చు ఇక్కడదే. అయితే ఇది అంటే నేను చెప్పేది అంటే ఈ బేసిక్ స్ట్రక్చరే రాంగ్ ఉంది. అవును. అసలు టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి పైడి జయరాజు పేరే ఉచ్చరించని ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా లేకపోతే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివా? ప్రజలు కూడా ఆలోచించాలి, మన జనం కూడా. ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎటువంటి బానిస మనస్తత్వం ఉన్నటువంటి తీసుకొచ్చి మనము ముఖ్యమంత్రి చేసుకొని కూర్చున్నాం అనేది. అంటే సినిమా ఇండస్ట్రీ దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలకు వచ్చా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఆంధ్రప్రదేశ్ లో మరి ఇలాంటి అవార్డ్స్ అయితే లేవు. ఓన్లీ తెలంగాణ పెద్ద ఎత్తున ఘనంగా చేస్తున్నారు కనబడతాం. దీని గురించి మీరేమంటారు అసలు? అంటే నేను ఏమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డికి ఏదో తెలంగాణ కళాకారుల మీద కవుల మీద కోపం ఉన్నట్టున్నది నాకు బాగా. ఓకే. ఎందుకంటే వీళ్ళందరేమో ఇప్పుడు ఈయన అవార్డులు ఇచ్చి ఆనర్ చేసిన వాళ్ళందరూ అప్పుడు సమైక్యవాదులు కదా. అప్పుడు వీళ్ళందరితో నేను దగ్గర ఉన్నాడు కదా. ఈ తెలంగాణ కళాకారులంతా నేను వ్యతిరేకించిన వాళ్ళే కదా. అట్లా ఉన్న మరి నీకు కోపం ఉన్నదో తెలియదు కానీ లేకపోతే మాట్లాడాలి కదా. ఇక్కడ ఇన్నిసార్లు మనం ఒత్తుకుంటుంటే మళ్ళా తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటాడు కదా. ఆయనే మైత్రివనం కాడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటాడు కదా. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టాడని అడుగుతున్నాం కదా. ఎందుకు పెట్టొచ్చు కదా, ఎవరిదన్నా పెట్టొచ్చు కదా, వాళ్ళవి పెట్టొచ్చు కదా. కాంతారావు విగ్రహం పెట్టొచ్చు, త్యాగరాజు విగ్రహం పెట్టొచ్చు, మా సుఖ సత్య గారి విగ్రహం పెట్టొచ్చు, మిద్దరాములు విగ్రహం పెట్టొచ్చు, ఇటువంటి విగ్రహాలు పెట్టొచ్చు కదా. వాళ్ళ విగ్రహాల గురించి మాట్లాడతలేడు ఈయన. అది పక్కా ఎండార్స్ అయి ఉన్నది. ఈ ముఖ్యమంత్రి బరాబర్ వాళ్లకు బానిసత్వం చేసేటందుకే, వాళ్ళ మెప్పు పొందేటందుకే, ఆ సినిమా వల్ల మెప్పు పొందేటందుకే ఈయన పొద్దున్న లేస్తే ఈయన తపన తాపత్రయం మొత్తం ఎంతసేపు ఈ ప్రాంతపు కల్చర్ ను తొక్కిపడాలని. ఏదో కొంతమందికి 8-9 మందికి వాళ్ళని మచ్చిక చేసుకుంటందుకో దేనికో తెలియదు కానీ ఓ కోటి రూపాయలు 300 గజాలు ఇచ్చిండ్రు. అవి నేను వాటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలే కానీ ఇచ్చేసి అయిపోయి ఇది ఆగుతుందని అనుకుంటుండ్రు. అట్లా కాదు కదా. వీళ్ళ సంగతి ఏంది, అసలు సంగతి ఏంది? ఇంకా నీ దర్వాజల కాడికి వచ్చి అప్లికేషన్లు ఇచ్చుకుంటా కళాకారులు వాళ్ళు పాపం బస్ కిరాయిలు ఉండి లేకొచ్చి నీ ఆఫీసులో చుట్టూ తిరుగుతుర్రు. నువ్వు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా. నీ ఒక్క ప్రోగ్రామ్ చేసే పైసలతోటి వాళ్ళకు 500 మందికి నేను లెక్కలు చేసి చెప్తున్నా ఇక్కడ ఎంత జీతం వస్తుంది. ఒక సంవత్సరం పాటు ఇవ్వచ్చు నువ్వు చేసిన ఒక చెత్త ప్రోగ్రామ్ కు. నీ పాటలు దరిద్రము అదంతా తెలంగాణకు అరిష్టము. ఈవెన్ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ రోజు కూడా గవే చెత్త పాటలు, అవే థర్డ్ క్లాస్ పాటలు, ఆ లోఫర్ గాన్లు జోకర్ గాన్లు పాడుకున్నటువంటి పాటలు ఆ సాహిత్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇప్పుడు నేను అంటున్నా తెలంగాణలో ఇప్పుడు ఆయన సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి వాళ్ళే అద్భుతమైనటువంటి గర్జన. ఏం గొంతు గర్జన! ఎట్లా బతుకుడు ఏలా బతుకుడు తెలంగాణ పల్లెలోన లాఠీ తూటల రాజ్యమాయే తెలంగాణ పల్లెలో జిల్లాలోన అని చెప్పని ఆ పాటలు సినిమాలో కూడా వచ్చినాయి కదా. అన్నా చంద్రన్న అన్నా మాయన్న ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందూరన్న కలిసున్న బతుకులు ఏవన్నా మా సెందూరన్న అని చెప్పని పల్లెల పాటకు ఇవి సినిమా పాటలే కదా. మరి అటువంటి వాళ్ళు గుర్తుకు రారా నీకు? వాళ్ళు ఎవరు గుర్తుకు రారు? అసలు ఆ పద్ధతే కరెక్ట్ లేదు. ఆయన ఎంతసేపు ఈ తెలంగాణను తొక్కాలి. ఇంకోటి 11 కోట్ల ఏందది? 11 కోట్లు ఏంది? అఫీషియల్ ఎక్కడో దగ్గర చేసుకునేది లలిత కళాతోరణం. సమైక్య రాష్ట్రంలో కూడా లలిత కళాతోరణంతో చేసినాయి కదా. ఎక్కడెక్కడితో నేను చూపిస్తా, నేను జనాలకు అసలు తెలియాలి అసలు ఏంది దుర్మార్గుడు ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పేటందుకు. ఇది లలిత కళాతోరణంలో జరిగినటువంటి దాన్ని చూపిస్తున్నాయి. చూడండి ఇది చూడండి. ఇది లలిత కళాతోరణం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా నేను చెప్పేది. ఏది మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రోగ్రామ్ లో చూపిస్తున్నా నేను పాట. ఆ డాన్స్ ఇదంతా తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం అంటే సర్వం ప్రతిదీ పల్లెల బతుకులు ఎట్లా ఉన్నాయి ఏం సంగతి అనేది. ఇది సమైక్య రాష్ట్రంలో మన గౌరవం దొరుకుతున్నది. మన రాష్ట్రంలో వచ్చినాక ఇటువంటి విధవలు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పట్ల పైసా ప్రేమ లేనటువంటి ఒక ఏంటంటే ఆంధ్రుల దగ్గర బ్రోకరిజం చేసేటోళ్ళ దగ్గర ఆంధ్ర సినిమాల దగ్గర బ్రోకరిజం చేసేటోళ్ళ దగ్గర మాత్రం మన వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరకదు. ఎందుకు మాట్లాడతాం? ఇలా కడుపు గాలి మాట్లాడతాం. మా దగ్గర లేదా? ఎవరైనా బయట వచ్చి ఆ మీటింగ్ లో వచ్చి కూర్చుంటే ఏమనుకోవాలి? అలా ఉండే దుమ్దాం అంతడుపుల నాగరాజు ఇదేసేది. ఇదే నాగరాజు గురించి నేను చెప్పింది. నువ్వు మొత్తం రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం పాదయాత్రలో ప్రతి జిల్లాలో మనకు వెల్కమ్ చేసినందుకు మొత్తం వీళ్ళ టీంలే జరిగినాయి. ఇవే హోంవర్క్ చేసింది కదా. నీకు కనబడతలేదా? అధికారం రాకముందు ఒక తీరుగుంటావు, అధికారం వచ్చినాక ఇంకొక తీరుగుంటావా? అంటే ఎందుకు ఈ కళాకారులకు ఇంత వివక్ష ఎందుకు అంటారు అసలు? ఇంత అంటే అధికారం తీసుకురావడానికి పాటలు పాడింది ఈ కళాకారులే. ఆయన 3 రంగుల జెండా అన్నా కానీ లేకపోతే కాంగ్రెస్ పాటలు అన్నా కానీ వీళ్ళంతా ఈ కళాకారులే కదా. ఎందుకు వాళ్ళవి అంత వివక్ష ఎందుకు పెంచుకున్నాడు?
రేవంత్ రెడ్డి. ఆయన అదే అంటున్నా కదా, ఈ సినిమా ఏ గీ కళాకారులతో వీళ్ళతో అయ్యేదేంది సచ్చేదేందో ఏందిలే అనుకుంటున్నట్టున్నదే. ఏదో సందర్భంలో అన్నటినే నాకు ఇలా ఆయన పేరు చెప్పాలి, నాకు పేరు కూడా తెలుసు, ఎవరితోనన్నా తెలుసు. ఈ కళాకారులు పాటలు పాడేటోళ్ళు కొడుకులందరినీ మా ఇండ్ల కాడ గేట్ల కాడికి వెళ్ళి బయటికి వెళ్ళగొడతాం అన్నట ముఖ్యమంత్రి. ఈయనకు అంత సీన్ లేదు ఈయన, కానీ ఈయన చెప్తాడట మా ఇండ్ల కాడ దర్వాజా కాడ కాదు గేట్ల కాడికి వెళ్ళి బయటికి వెళ్ళగొడతాం మేమేం రానియమో అని. బహుశా ఈయనకు ఆ తలకాయలో అహంకారం ఉన్నట్టున్నది. పాట పాడేటోడన్నా, డప్పు కొట్టేటోడన్నా, ఆ పాటలు రాసేటోడన్నా ఈయనకు నీకు అటువంటి భావన ఉన్నట్టున్నది. కానీ ఈయన ఏం చూపిస్తుందంటే టాప్ ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది మచ్చిగా చేసుకున్నట్టు చేసి మిగతా అందరిని దొక్కుతున్నాడు. అందుకని ఇలా గద్దరన్న దగ్గర చేసుకున్నట్టు చేసి ఆ తర్వాత మన జై జై హే తెలంగాణ అందశ్రీ అన్నకు ఏదో దగ్గర ఉన్నట్టుగా చేసి, కానీ లోపల నైజం మాత్రం వేరే ఉన్నది. ఒకవేళ నీకు గద్దరన్న మీద ప్రేమ ఉండేది ఉంటే నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి కళాకారులందరినీ గౌరవించాలి కదా. నువ్వు గౌరవించలే కదా, నువ్వు గౌరవించలేవు, నీకు ఆలోచన కూడా లేదు. నువ్వు వాళ్ళని గౌరవించినప్పుడే కదా. ఇలా పల్లె పల్లెలో ఎవరు పోయినా కానీ గొంగళ్ళు వేసుకొని తిరుగుతారు. ఎందుకు గదరాన్ని గొంగలు వేసుకొని తిరిగిన వాటికే తిరుగుతున్నాడు. నువ్వు వాళ్ళని గౌరవిస్తే గదరాన్ని గౌరవించినట్టే కదా. ఇలా వాళ్ళు కూడా ఏడ్చుకుంటూనే ఉన్నారు కదా. అదే సినిమా రంగంలో ఇప్పటికీ ఆంధ్రావుల పెత్తనం ఉన్నది కదా. మరి వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు చెప్పిన హీరోలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వు నాగార్జునని స్టేజ్ మీదకి పిలిచినావు. నాగార్జున వాళ్ళ నాయన అవార్డు వచ్చినప్పుడు పిలిచినట్టు ఆయన అమ్మాయిలో కూడా స్టేజ్ మీదకి వచ్చి ఉన్నది. వీళ్ళు ఎవరు? ఇక్కడ గవర్నమెంట్ ఆడికెళ్ళి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ భూములు తీసుకున్నారు. నీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్కన్వెన్షన్ ఇది ఇల్లీగల్ గా చెరల కట్టిన భూమిని కులగొట్టినావు కదా. వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్స్ ఇల్లు. ఈ ల్యాండ్ గ్రాబర్స్ కేమో సత్కారాలు గౌరవాలు దొరుకుతాయి. ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి పేద కళాకారులకు మాత్రం అవమానం జరుగుతుంది. ఎట్లా చూసుకుంటా కూర్చుంటాం, సవాలే లేదు. అందుకనే ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్క ఎవరెవరైతే ఇక్కడ భూములు తీసుకున్నారో సినిమా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా కూడా ఆ కళలకు పెంపొందించే స్థాయిలో వాళ్ళు ఇక్కడ వాడతలేరు. వాళ్ళంతా కమర్షియల్ యూనిట్స్ అయిపోయినాయి. వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు, కిరాయిలకు ఇచ్చిండ్రు, పైసలు వసూలు చేసుకుంటారు. నెలకు లక్షలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. వీళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములకు. మరి తెలంగాణలో ఒక్కరికన్నా ఇచ్చి వాళ్ళు ఎవరైనా దందాలు చేసుకుంటాడు ఒక్కడని ఉన్నాడా చూపింది? ఒక్కడు కూడా లేడు. పైడి జయరాజ్కి ఇచ్చిండ్రా ఎక్కడన్నా? ప్రభాకర్ రెడ్డి గారు ఉల్టా ఇచ్చిండ్రు కదా. కాంతారావుకి ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రు ఇక్కడ భూములు? ఎవరికి ఇచ్చిండ్రు? నరసింహరావు గారికి ఇచ్చిరా? బి నరసింహరావు గారికి ఇచ్చిండ్రా? ఏమన్నా ఏ సినిమా డైరెక్టర్కి ఎవరికి ఇచ్చిండ్రు? ఇక్కడ ఎవరికి ఇయ్యలే. వచ్చినాయని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇలా వాళ్ళ ఆధిపత్యమే నడుస్తున్నది. వాళ్ళ దగ్గర నువ్వు ఒక బ్రోకర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కావచ్చు. గద్దరన్న అంటే ఆయనే నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ గురించి వాళ్ళ గురించే పాదయాత్ర చేస్తే చచ్చిపోయిన సంగతి జనం అందరికి ఎరికే. ఓకే, జనం మొత్తం బట్టి పాదయాత్రనే కదా. మీరు అధికారంలోకి వస్తుంది ఆయన తనువు చాలితే ఆయన మొత్తం అసలు ఆత్మ లేకుండా చేసి పడేసి గద్దరను అవుట్ రైట్ గా అవమానిస్తున్నారు. ఏదో 3 కోట్ల రూపాయలు గద్దరన్ ఫౌండేషన్ కి ఇస్తే గొప్పలు అనుకుంటారు. మీరు అసలు 3 కోట్ల రూపాయలు వచ్చినాయట అది అకౌంట్ లో పడ్డా. ఏదో మొత్తుకోంగా వచ్చినాయి. అది కాదు కదా, అది పక్కకు పడేసేయండి. ఇంకోటి గద్దరన్న అంటే ఒక కుటుంబం కాదు. గద్దరన్న అంటే జనం గద్దరన్న అంటేనే తెలంగాణ అనుకుందాం. ఓకే, ఎక్కడెక్కడో పెద్దల వారసత్వాన్ని ఆయన తీసుకొచ్చిండు. రామారావు కాడికి వెళ్ళి మొదలు పెడితే ముచ్చరత్నారాయణ గారు వచ్చి ఆ వారసత్వాన్ని ఈయన నిలిపిన చెప్పుకున్నాడు. స్టేజ్ మీద గర్వంగా చెప్పుకున్నాడు. నీ వారసత్వాన్ని ఇలా పల్లెలో నిలబెట్టేళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరికి ఎక్కడ గౌరవం ఎక్కడ దక్కలేదే. ఎవరిని కనీసం అరే నేనేమంటారా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు పిలిచినావు కదా, కాంతారావు ఫ్యామిలీని పిలిచినావు ఎక్కడన్నా, నువ్వు ఇన్వైట్ చేసినావు ఏమన్నా? ఇవన్నీ ఒక ఎత్తు మాట్లాడదాం. సరే, మనం కొంతమంది డిస్ప్యూట్ చేయొచ్చు, అటు ఇటు అందాం. విజయశాంతి అయితే నీ దాంట్లో నీ సినిమాలలో మాట్లాడింది కదా. విజయశాంతి కూడా టాప్ హీరోయిన్ కదా. ఆమె క్లెయిమ్ చేస్తుంది వరంగల్ మాది అక్కడ ఏటునారం దగ్గర రామల్ల ఉన్నది ఊరున్నది. ఆమె క్లెయిమ్ చేస్తుంది కదా. క్లెయిమ్ చేస్తుంది ఇవాళ తెలంగాణ బిల్ అప్పుడు కూడా కేసీఆర్ లేని టైంలో కూడా ఆమె అసెంబ్లీలో ఉన్నది, పార్లమెంట్ లో ఉన్నది. పార్లమెంట్ లో కేసీఆర్ లేడు కదా ఆ టైంలో, ఈమెనైతే ఉన్నది కదా. అటో ఇటో ఆడిడ మాట్లాడింది కదా. ఇలా నీ పార్టీలో ఉన్నది కదా. మరి ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చినవో లేదో మాకైతే తెరకలే, కానీ ఆమెనైతే రావాలి కదా ఆడికి. ఆ వేదిక మీద ఆమె కూడా కనిపించాలి కదా. అత్యంత గౌరవించాలి కదా అక్కడ. అంతే కదా, నువ్వు గౌరవించాలి. తనను కూడా నువ్వు గౌరవించలే కదా. మరి ఎవరికి నువ్వు గౌరవిస్తున్నావు? తెలంగాణను వ్యతిరేకం చేసినటువంటి ఆ దిల్ రాజు కూడా తెలంగాణను వ్యతిరేకం చేసినాడు. దిల్ రాజు తెలంగాణ ఎక్కడ మాట్లాడలే. ఒకనొక సందర్భంలో ఏదో చిరంజీవి గదర్ అన్నది వైజాగ్ జైల్ ఒకటి ఏదో షాట్ ఉంటే ఆ షాట్ ను కూడా తీపిచ్చినటువంటి వ్యక్తినే ఎవరు? దిల్ రాజు.
ఇవి చాలా ఉన్నాయి, కథలు చాలా ఉన్నాయి వీళ్ళవి. ఆ దిల్ రాజు అంటాడు, అసలు దిలే లేని దిల్ రాజు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఎక్కడ సపోర్ట్ చేసిండు, అటో ఇటో ఎన్ శంకర్ కొన్ని సినిమాలు తీసిండు, తన భావజాల వ్యాప్తి చేసిండు, మీటింగ్లు అటెండ్ చేసిండు, అటో ఇటో కొంచెం కొట్లాడిండు వాళ్ళతో, ఆ మీడియా ఆంధ్ర మీడియా వాళ్ళతో, ఆంధ్ర సినిమా వాళ్ళతో కొట్లాడినటువంటి వ్యక్తి కదా. అది ఎక్కడ మరి తన ఆనవాళ్ళు ఎక్కడ కనబడతలేవే. అంటే మా ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకి అవమానాలు జరుగుతుంటే కూడా మేము చూసుకుంటూ కూర్చోవాలా? నువ్వు 11 కోట్ల రూపాయలు పెట్టినావు కదా. నేను ఇలా అడుగుతున్నా ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఒక 50 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి మొత్తం తెలంగాణ ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని కలెక్ట్ చేసి కొన్ని వేలు కలెక్ట్ చేసి జయధీర్ తిరుమలరావు సారు మొత్తం తీసుకొచ్చి పెట్టి ఎక్కడెక్కడో తిరిగి అరువుల ప్రాంతాలల్లో ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత సంస్కృతిని, ఈ ప్రాంత సాహిత్యాన్ని తాళపత్త గ్రంథాల కాడికెళ్ళి తీసుకొచ్చి పెట్టి, తోలు బొమ్మల కాడికెళ్ళి ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి, ఏ కులాల దైవాలు ఏమేం చేసారో అవి పెట్టి, ఏవేవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కొన్ని వేలు తీసుకొచ్చి అక్కడ పెడితే అనాథలయ్యవి ఎదురు చూస్తున్నాయి, నాకు ఇంత ఆశ్రయం కావాలి అని. నీ 11 కోట్ల రూపాయలు కనుక పెట్టేది ఉంటే కొన్ని ఏళ్ల నుంచి ఒక వ్యక్తి కొన్ని యూనివర్సిటీలు లేనటువంటి శ్రమ ఒక్క జయధీర్ తిరుమలరావు సార్ చేస్తే ఆ యూనివర్సిటీలో ఒక బంగ్లా ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కూడా గుంజుకున్నారు కదా. అవే పైసలు కనుక పెట్టేది ఉంటే ఇవాళ నీకు ఒక నిలయం అవుతుండే కదా. అది కొన్ని తరాలు నీ పేరు కూడా నిలుస్తుంది కదా. ఇవాళ ఆయన తనని పట్టించుకోరు, అట్లా కాపాడినటువంటి వ్యక్తులను పట్టించుకోరు. కానీ చంద్ సినిమా ఊళ్ళకు నువ్వు లక్షలు కోట్ల రూపాయలు ఇస్తున్నావు కదా. మీకు సోయి రావాలి, పోయి చూడుండ్రి, ఆడ పోయి చూడుండ్రి ఎట్టెట్లున్నాయి చూడు. ఆ డోళ్ళు ఎక్కడెక్కడి మనం చూడలే, ఉడుము తోలుతో చేసినటువంటి డోళ్ళ కాడికెళ్ళి ఎక్కడెక్కడనో మనకి ఇలా దొరికాయి కొన్ని. అటువంటి కాడికి అటువంటి ఏది చరణాలతోటి తీసుకొచ్చినటువంటి ధ్వనిలై కావచ్చు, అన్ని మర్చిపోయినాం. ఇవన్నీ రేపు నిధి, భవిష్యత్ తరాలకు నిధి. అటువంటి నిధి సంపాదించినటువంటి వ్యక్తులకు గౌరవం ఉండదు. మన తెలంగాణలో గౌరవం ఉండదు. కానీ ఇటు చిల్లర పాటలకు, చిల్లర సినిమాలకు, చిల్లర ముఖ్యమంత్రి పోయి మాట్లాడుతుంటే కడుపు గాలుతున్నది. ఇలా ఓడు పైసలకు పాటలు పాడేటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు హానర్ చేసి పెడుతున్నావు కదా. అదే రవీంద్ర భారతిలో తీసుకొచ్చి నువ్వు ఇవన్నీ జయధీర్ తిరుమలరావు గారు కలెక్ట్ చేసిన అన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎగ్జిబిషన్ పెట్టు, ప్రపంచం మొత్తం నిన్ను హర్షిస్తుంది. అటువంటి పనులు చేయాలి. కానీ వీళ్ళు చేయరు. వీళ్ళకు సోయి లేదు. వీళ్ళకి ఎంతసేపు కలెక్షన్ కావాలి. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటే 1000 కోట్లు మేము కలెక్ట్ చేసి వాడికి పంపిస్తామంటావు. కానీ అరే ఒక 10 కోట్లో 15 కోట్లో పెట్టి మరి ఇంత పెద్ద పని చేసిన పెద్ద మనిషిని గౌరవించాలి కదా, అవన్నీ పెట్టాలి కదా అని తన సొంతంగా అడుగుతలేడు కదా. భావి తరాలకు అసలు మనిషి అంటే ఎట్లకెళ్ళి వచ్చింది, మనిషి ఆరిజిన్ ఏంటిది, కవ్వము కర్రు కదులుతనే ఆ ఊరు మంచిగున్నట్టు బాగుపడ్డట్టు అన్నట్టుగా బువ్వ ఉంటది అన్నట్టుగా సామెతలు ఎట్లా పుట్టినాయి. కవం ఏంటిది, కదురేంటిది, కర్రు ఏంటిది, ఆ 3 తన దగ్గర ఉన్నాయి. ఆదివాసీ సంస్కృతి ఉన్నది, అన్ని ఉన్నాయి. ఆదివాసీ సంస్కృతులు ఉన్నాయి, మా జీవన విధానాలు ఉన్నాయి, మనుషులు వాడినటువంటి వాటి ఉన్నాయి, చెక్కలతో ఎట్లెట్లా చేసిండ్రు అన్ని మొత్తం కంప్లీట్ గా ఉన్నాయి కదా. అవన్నీ నువ్వు భావి తరాలకి ఇవ్వాలంటే గవాటికి కావాలి కదా. ఏం చేసుకున్నావు, అక్కడెక్కడో ఉన్నోని అనిల్ కపూర్ అనేటోడట వచ్చి అమారా బ్యూటిఫుల్ సీఎం, ది మోస్ట్ యంగెస్ట్, హ్యాపీయెస్ట్, లేకపోతే హ్యాండ్సమ్ ఏమేమి చెప్తాడో ఏందో పెట్టి ఇన్విటేషన్ అట. అక్కడి నుంచి అక్కడెక్కడో ఉన్న ఇన్విటేషన్ ఇద్దరు. ఆయన నా తెలంగాణ తల్లి ఎక్కడ కనబడ్డదా, ఎవరన్నా ఉన్నారా, ఎక్కడన్నా వచ్చాడ ఆడ వేదిక మీద వచ్చేటదా. మా నిర్మలలు పోలీసులు ఇట్లా ఆంధ్ర పోలీసులతోని ఇట్లా అడ్డం పోయి కొట్లాడినటువంటి వాళ్ళు, సునీతలు, అరుణోదయాలు ఉన్నటువంటి వాళ్ళు, విమలక్కలు జైళ్ళకు పోయింది కదా. గివిళ్ళు ఎక్కడ కనపడరు. వీళ్ళకి సోయలేదు కదా వాళ్ళ మీద. అసలు వాళ్ళు ఎట్లుండరేంది కూడా సోయలేదు కదా. వాళ్ళు కాకుండా అసలు ఈ తెలంగాణ నిధిని ఇవన్నిటి కాకుండా నువ్వు తీసుకుపోయి ఆంధ్ర మీడియా వాళ్ళు మొత్తం ఒక్కడు కూడా ఈడ శవాల జాతర అవుతుంటే ప్రతి ఒక్కడు సంతోషంగా నవ్వినోడే గాని ఒక్కడని వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినాడు. ఇయ్యాలడికి ఏడుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అంటే ఆయన మొన్న కూడా ఏడ్చిండు, తెలంగాణలో దిష్టి కలిగిందని ఏడుస్తుంది కదా. వాళ్ళకేమో ఇక్కడ గండ పెండారాలు తొడుగుతారు వీళ్ళు, వాళ్ళకు పెద్ద గౌరవాలు ఉంటాయి. కానీ మన తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గపు ఆంధ్ర చెంచాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనల, అందుకే రజాకార్ రేవంత్ నాయుడు పాలనల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సోయి తెచ్చుకొని తెలంగాణ జనం కూడా ఒక్క పేరన్నా ఇలా నా సొంటోడు నేను కూడా చూసిన, ఒక 2 రోజులు ఎవరైనా మాట్లాడతారని చూసిన, మాట్లాడతలేరు నా జనాలు. కానీ జనాలకు పోతున్నది, ఇది బరాబర్ పోతున్నది. చూడుండ్రి చార్ మినార్ అని చెప్పని ఈయన సంబంధం లేని వ్యక్తులకు ఈయన అందలం వేసి పెద్ద దండలు కప్పి రేపు భవిష్యత్ తరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి మద్రాసుకెళ్ళి ఇక్కడికి వచ్చేటందుకు కారణం ఈ 4 వ్యక్తులు అని చెప్పి ఒక దుస్సాహసం చేస్తుంది చూసినావా. ఇది పచ్చి అబద్ధం.
ఇది చెన్నారెడ్డి ఇనిషియేటివ్ తో జరిగింది, పైడి జయరాజ్ ఇనిషియేటివ్ తో జరిగింది, ప్రభాకర్ రెడ్డి గారి ఇనిషియేటివ్ తో జరిగిందని నేను జనానికి చెప్పదలుచుకున్న. ఒకవేళ మినార్లు కనుక అయ్యేది ఉంటే వీళ్ళు మినార్లు అవుతారు, వాళ్ళు కాదు. వీళ్ళు ఆస్తులు ఇచ్చిండ్రు, వాళ్ళ ఆస్తులు ఇక్కడ తీసుకున్నారు, బేరాలు చేసుకున్నారు. వాళ్ళ ఇండ్ల స్థలాల కాడికెళ్ళి ఈ తెలంగాణ ప్రభుత్వం, మన అప్పుడున్నటువంటి తెలంగాణ నాయకత్వం హైదరాబాద్ భూములు ఇస్తూ వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినాక ల్యాండ్ గ్రాబిల్ చేసిండ్రు. వాళ్ళు మురళీమోహన్ ఉన్నాడు కదా, ఆయన మురళీమోహన్ పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా. వీళ్ళంతా వీళ్ళు ఇక్కడికి వచ్చి దోపిడీ చేసారు. నా తెలంగాణలో ఉన్నటువంటి కౌలు కళాకారులా పనిచేయలేదు, వాళ్ళకు రావాల్సిన గౌరవం రావాలి, బంద్ చేసి పడేసాలి. గద్దర్ అవార్డు లేవు, మన లేవు. ఇదంతా గద్దర్ పేరు మీద గద్దర్ను అవమానపరుస్తున్నారు వీళ్ళు. మొత్తం గద్దర్ అన్నను అవమానపరుస్తున్నారు. గద్దర్ అన్న అస్తిత్వాన్నే బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలుగా, కళాకారులుగా, ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పేది పచ్చి నిజాలు. దీని మీద ఉన్న ఆబ్జెక్షన్ ఉంటే కూడా దాని మీద ఏ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్న ఆధారాలతో సహా మన దగ్గర నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే గద్దర్ అవార్డుల పైన చాలా పెద్ద ఎత్తున పృథ్వీరాజ్ గారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. చాలా ఆవేదనతోటి తెలంగాణకు జరుగుతున్నటువంటి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి గద్దర్ అవార్డులు ఏవైతున్నాయో, గద్దర్ యొక్క అస్తిత్వాన్ని, గద్దర్ యొక్క ఆత్మగౌరవం కించపరిచేలా ఉంది. ఆయన ఒక మహనీయుడు, తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్. అలాంటి బ్రాండ్ను ఈరోజు కించపరిచే విధంగా ఈ అవార్డులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా పృథ్వీరాజుల మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పైడి జయరాజ్ కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, కాంతారావు కానీ, ఇలాంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళకు గౌరవించే విధంగా ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉండాలి తప్ప ఇలా ఐటమ్ సాంగ్లతోనో లేకపోతే ఇంకా రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలతో ఉండొద్దు అనేది తెలంగాణ సమాజం మాత్రం స్పష్టంగా కోరుకున్నది. అదే విషయాన్ని ఈరోజు పృథ్వీరాజ్ గారు చెప్పడం. నేను ఇంకొక విషయం యాడ్ చేస్తా లాస్ట్ బంద్ చేసే ముందు. మీరు ఎట్లా చేయరు, మీతో కాదు, మీ శాత కాదు, ఎందుకంటే మీరు వాళ్ళకు బానిసలున్నారు కదా. కొన్ని నెలల అసలు తెలంగాణ ఏంటిది, తెలంగాణను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కళాకారులను ఎట్లా చూసుకోవాలి అనేది ప్రపంచానికి చూపించబోయే ప్రోగ్రాము మేము చేసి చూపిస్తాం. ఇక ఇది కూడా చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రికి, బరాబర్ మేము చేసి చూపిస్తాం. మా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు బయట, అందరితో కూర్చుంటా డిస్కషన్ చేస్తా. మా ప్రొఫెసర్లతో కావచ్చు, మా కవులతో కావచ్చు, మా కళాకారులతో కూర్చొని నిజమైన తెలంగాణ ఉట్టిపడేటట్టుగా మేము చేసి నీకు చూపిస్తాం. నీకు సమాధానం తెలంగాణ ఏంటిది అనేది ఈ ప్రపంచానికి చూపిస్తాం. అది చేసి చూపిస్తాం అని చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో గద్దర్ అవార్డుల పైన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.